వీళ్ళిద్దరూ సమన్వయంతో 2 రాష్ట్రాలు చేయాల్సిన పనుల గురించి కూడా జరిగింది. ఓకే, చిన్నపరెడ్డి గారు, ఏంటంటే మీరు ఇక్కడికే పరిమితం అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక, తమిళనాడు, హైదరాబాదు ఇవన్నీ కూడా విస్తరిస్తున్నారట నేషనల్ పార్టీ కింద. అదే సార్, ఆయన పాన్ ఇండియా స్టారు లేకపోతే పాన్ అమెరికా స్టారు, ఆయనకున్న క్రేజ్ ఆయనకు ఉన్నది అనుకోండి. ఈడ 15 ఏళ్ళు అవుతుంది పార్టీ పెట్టి, గ్రామానికి సంబంధించినటువంటి కమిటీలే వేసుకోలేనటువంటి పార్టీ అది. దానికి మళ్ళీ ఈ దేశం కాదు, ఆ రాష్ట్రం కాదు, ఉంది. ఎంతైనా కానీ సింగిల్ గా పోటీ చేసే దమ్ము లేదు, 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టే సత్తా లేదు. కానీ మహారాష్ట్రలో పోటీ చేస్తాం, తమిళనాడులో పోటీ చేస్తాం, కర్ణాటకలో పోటీ చేస్తాం, సౌత్ ఇండియా అంతా పోటీ చేస్తాం, ప్రధానమంత్రిగా పోటీ చేస్తామండి. ఏం మాట్లాడతారు? ఉన్నది ఏడ సరుకు లేదు, ఉన్నది ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకున్నా, గడ్డం పట్టుకున్నా, వెనకబడి తిరిగితే తప్పితే ఏం సరుకు లేదండి. 21 గెలిస్తే ఇంకా సరుకు లేదా? అసెంబ్లీ గేట్ టచ్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు పట్టుకుంటే కానీ గేట్ టచ్ చేయలేకపోయినటువంటి పరిస్థితి. తెలిసి కూడా, ఇన్ని తెలిసి కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోరుకునేది, సనాతన ధర్మానికి ఏందమ్మా సనాతన ధర్మం అంటే ఏంది, సనాతన ధర్మంలో ఉన్నటువంటి పద్ధతిలో నడుద్దామని అనుకుంటున్నారా, నడిపిద్దామని అనుకుంటున్నారా? చిన్నపరెడ్డి గారు, మస్తాన్ రావు గారు మస్తాన్ రావు గారు ఒక నిమిషం అండి. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం. శివపార్తి గారు ఒక్క నిమిషం. మస్తాన్ రావు గారు, ఏంటిది? పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క వైఖరిని, ఆయన యొక్క విధానాలని దేశం పట్ల, లేదంటే బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి జరిగినా, పహల్గామ్ లో దాడి జరిగినా, లేదంటే మిలిటరీ మీద, మన సాయుధ దళాల మీద ఆయనకున్న దేశభక్తి, దానికి సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు ఆయన సనాతన ధర్మం రీత్యా కావచ్చు, దేశభక్తి రీత్యా కావచ్చు, ఆయన ఎప్పటికప్పుడు ఆయన వైఖరిని ఎప్పుడు వెల్లడి చేస్తూనే ఉన్నారు. దానిలో అనుమానం లేదు. ద్రావిడ మొన్న వచ్చి వాళ్ళందరూ కలిసినప్పుడు కూడా ద్రావిడ మూలాలు ఈ సౌత్ ఇండియా అంతా కూడా ఉన్నాయి అనేది కూడా చెప్పారు, భాషా ప్రాతిపదికను చూస్తే. సో ఆయన వైఖరి స్పష్టం. ఇంకోటి ఏంటంటే, ఆయన జనసేన పార్టీ, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటికీ కూడా అప్పుడు కొంత వైరుధ్యం ఉంది ఆయనకి. సరే, కాంగ్రెస్ పార్టీలో కలపడం కూడా ఆయనకి ఇష్టం లేదు, సొంతగా వచ్చి జనసేన పెట్టారు.